పిల్లాయిపల్లి గ్రామంలోని రేషన్ షాప్ డీలరు మాకు కనీసం హమాలి కూలీలు కూడా దక్కటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని కోరారు. భూదాన్ పోచంపల్లి మండలం గ్రామం పిల్లాయిపల్లి ఎఫ్సిఎస్ రేషన్ డీలర్ బాలమణి లక్ష్మీపతి మాట్లాడుతూ మాకు న్యాయం చేయాలని, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక రేషన్ షాప్ డీలర్లకు కమిషన్ గిట్టుబాటు లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం, మేము 30 సంవత్సరాల పై చిలుకుగా పనిచేస్తున్నాం. హమాలి ఛార్జీ మరియు దుకాణానికి కిరాయి కూడా డీలరే భరిస్తున్నాడు. కానీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. మాకు కమిషన్ను పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే 24న సమావేశానికి రేషన్ షాప్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి సమస్యల గురించి పరిష్కార మార్గం చేసుకుందామని రాగలరని కోరారు. పోచంపల్లి మండల అధ్యక్షులు బాలమణి లక్ష్మీపతి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామ రేషన్ డీలరు పేట చంద్రకళ లక్ష్మీపతి గారు అనుకు నేను మండల ప్రెసిడెంట్గా చేయుచున్నాను. గత 30 సంవత్సరాల నుండి రేషన్ షాప్ నడుపుతున్నాము. ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజాసేవ చేస్తున్నాము రేషన్ పంపిణీలో. కానీ మాకు గిట్టుబాటు లేదు. గత ప్రభుత్వంతో పోట్లాడినాము, కమిషన్ పెంచలేదు. 70 రూపాయలే ఉండే. మాకు ఒక్కొక్క డీలర్కు కనీసం రోజుకు ఒక 1500 వచ్చేట్లు ఉండాలి. కనీసం కూలీ వాళ్లకు ఈరోజు 1000 రూపాయలు వస్తున్నది. ఈరోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎన్నికల్లో హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము గెలిచిన తర్వాత డీలర్కు ప్రతి నెల 5000 రూపాయలు గౌరవ వేతనము మరియు క్వింటాలకు 300 రూపాయలు కమిషన్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. అలాగే మాకు ఆథరైజేషను 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు చేసేటట్లు పొడిగించాలని, ఇంకా మా కోరికలు ఉన్నాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి, కుటుంబంలో డీలర్ చనిపోతే వారి వారసులకు 50 సంవత్సరాల వరకు ఉన్నది 60 సంవత్సరాలకు పొడిగించాలని, వీటన్ని మీద మా అన్ని సమస్యల మీద మేము రేపు అనగా 24/9/24 రోజున పటాన్ చెరువు హైదరాబాద్ పటాన్ చెరువు జిఎంఆర్ గార్డెన్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ తెలంగాణ రేషన్ డీలర్ అసోసియేషన్ తరపున చేపట్టబోతున్నాము. దానికి ప్రభుత్వ అధికారులు, కొందరు మంది మంత్రులు, దేశస్థాయి నాయకులు కూడా రాబోతున్నారు. కావున ప్రతి ఒక్క డీలరు ఎప్పుడో వాట్సాప్లో పెట్టి అవి అనకుండా విధిగా మన హక్కుల కోసం కొట్లాడడానికి ప్రతి ఒక్క డీలరు, రాష్ట్ర స్థాయి డీలర్లు అందరూ హాజరై ఈ యొక్క సభను దిగ్విజయం చేయగలరని కోరుచున్నాను. అంటే మీకు ఏమేమి కావాలని డిమాండ్ చేస్తారు? కమిషన్ 300, 140 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కొంతమంది డీలర్లకు కనీసం రోజుకు 500, 400 కూడా పడట్లేదు. 30 క్వింటాలు 40 క్వింటాలు ఉన్న వాళ్ళకు 100-150 క్వింటాలు ఉన్న వరకు 800-900 రూపాయలు పడుతున్నది. కావున కనీస కూలీ అన్న మామూలుగా కూలీ చేసుకునే వరకు ఇలా 1000 రూపాయలకు తక్కువ లేదు. 1000 నుంచి 1200-1300 ఉన్నది మా ఏరియాలో. మన తెలంగాణలో ఎక్కడైనా అదే ఉంది. డీలర్ కూడా గౌరవంగా బతికేటట్లు ఇప్పటి పరిస్థితులను బట్టి ఖర్చులన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అందుకే ప్రతి ఒక్క డీలరు బాధ్యత వహించి కంపల్సరీ యొక్క రాష్ట్ర వ్యాప్త డీలరు సమావేశానికి రావాలని నేను కోరుచున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల్ పిల్లాయిపల్లి గ్రామ డీలరు పేట చంద్రకళ లక్ష్మీపతి సాగర్ అను నేను మండల ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మన డీలర్ల సమస్యల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో డీలర్లకు 5000 రూపాయలు గౌరవ వేతనము మరియు క్వింటాలకు 300 రూపాయలు కమిషన్ ఇస్తానని హామీ ఇచ్చినందున రేపు అనగా 24/9/24 రోజున పటాన్ చెరువు జిఎంఆర్ గార్డెన్లో జరగబోయే ఒక బహిరంగ సభకు డీలర్లందరూ అధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆ సభను దిగ్విజయం చేసి మన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి సహకరించగలరని నేను మనవి చేయుచున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్,
Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.